మిత్రమా, ఒక్క మాట. అమ్మ, నాన్న, అక్క, చెల్లె, అన్న, తమ్ముడు అన్నీ మన రక్త సంబంధాలు. ఇవిగాక మన ఇష్టాలను, మన కష్టాలను పంచుకునేది స్నేహితులు మాత్రమే. ఆ స్నేహితులనిచ్చే ఆలయం ఈ బడి. ఇది ఒక్క బడి కాదు నేస్తమా, మన కన్న తల్లి ఒడి. మనకు అన్నమిచ్చే మడి, మనకు జ్ఞానమిచ్చే గుడి, మన తలరాతల తడి. కనుకే ఆ ప్రేమ తడితో మీకు అందిస్తున్న ఈ పాట. విద్యార్థుల చేరిక కొరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి బడిబాట కార్యక్రమంలో భాగంగా మన కొండూరు గ్రామంలో ఈరోజు ప్రైమరీ స్కూల్, హై స్కూల్ సంబంధించినటువంటి ఉపాధ్యాయుల సంయుక్తంగా గ్రామంలో చైతన్యవంతమైనటువంటి ర్యాలీ నిర్వహించి ఈ యొక్క నూతనంగా అడ్మిషన్స్ కూడా మా ద్వారా చేయించినటువంటి హై స్కూల్ ఉపాధ్యాయులు భాస్కర్ సార్ గారికి, అదే రకంగా ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు నాగరాజ్ సార్ గారికి, మాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్ నల్లబోతుల గోపాల్ గారికి, అదే రకంగా గ్రామ ఉప సర్పంచ్ రాములన్న గారికి, అదే రకంగా మహిళా ఎస్ఎంసీ చైర్మన్ వరలక్ష్మమ్మ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులకు, అదే రకంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి ఎల్లగౌడ్ గారికి, కేతురు వెంకటరాములు గారికి మరియు అందరికీ కూడా ఈ యొక్క అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలైనటువంటి విద్యార్థులకు అవకాశాలను కల్పిస్తా ఉన్నది. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుందని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే దాదాపుగా ఈ యొక్క నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వ పాఠశాలలో గతంలో ఉన్నటువంటి అభివృద్ధితో పాటు మళ్ళీ కూడా మన పాఠశాలకు 45 లక్షల రూపాయలను జూపల్లి కృష్ణారావు గారి చొరవతోటి మన యొక్క ప్రభుత్వ పాఠశాలలకు కేటాయించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే విశాలమైనటువంటి విద్యార్థులు ఆడుకోవడానికి గ్రౌండ్ ను ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మండలంలో ఏ గ్రామ పాఠశాలకు కూడా ఈరోజు గ్రౌండ్ విద్యార్థులకు అనువుగా లేనటువంటి పరిస్థితి. కానీ మన గ్రామంలో విద్యార్థులు ఆడుకోవడానికి ఈరోజు విశాలమైనటువంటి గ్రౌండ్ ను మనకు ఉన్నది. అదే రకంగా విశాలమైనటువంటి గదులు రెనోవేషన్ కూడా చేసుకోవడం జరిగింది. ఈరోజు ఫిల్టర్ వాటర్ కూడా మన త్రాగునీరు కూడా గ్రామంలో ఈరోజు పైసలు పెట్టి కొనుక్కునేటువంటి పరిస్థితిని కాదని చెప్పేసి ప్రభుత్వ పాఠశాలలో ప్రైమరీ స్కూల్ కు ఒకటి, హై స్కూల్ కు ఒకటి సపరేట్ గా మనం ఫిల్టర్ వాటర్ ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే రకంగా ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఈ జిల్లాలో కొన్ని పాఠశాలలే పిఎంశ్రీ కింద ఎంపికైతే మన కొండూరు గ్రామ పాఠశాలలో దాంట్లో ఒకటిగా ఎంపిక కావడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రైమరీలో చిన్న పిల్లలు కూడా ఈరోజు విద్యార్థులు ప్రీ ప్రైమరీ ద్వారా ఆటలతో పాటు సాంస్కృతికంగా ఉడక మన గ్రామ పాఠశాలలో ముందులో ఉన్నాయని చెప్పేసి ఉడక ఈ రోజు నేను గర్వంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే హై స్కూల్లో మన కృష్ణయ్య సార్ గారు వారి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నడుస్తా ఉన్నాయి. అదే రకంగా ప్రైమరీ స్కూల్లో వచ్చేసి రుహినా మేడం గారు ఈరోజు విద్యార్థులను ఒక పాఠశాలలో ఒక చదువుతో పాటు విద్యార్థులకు కావాల్సినటువంటి సాంస్కృతిక రకాలైనటువంటి వాటిని బలోపేతం చేసి మన పాఠశాలలో విద్యార్థులు అన్ని రకాల్లో అన్ని రంగాల్లో ముందు అనేటువంటి దాంట్లో నిరూపించడానికి ప్రతి ఒక్క ఉపాధ్యాయులుగా ఈరోజు మన ప్రభుత్వ పాఠశాలలో కష్టపడి కొండూరు గ్రామంలో ఈ యొక్క మిగతా గ్రామాల్లో ప్రారంభం అయ్యిందో లేదో కానీ మన గ్రామంలో ఇల్లు తిరుగుతూ ఒక ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు ఏ రకంగా తిరిగి అడ్మిషన్లు చేసుకుంటారో అదే రకంగా మన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా ఇంటింటికి వెళ్లి మా పాఠశాలలో ఈ వసతులు ఉన్నాయి, మేము ఈ రకంగా మధ్యాహ్నం భోజనం పెడతా ఉన్నాం, గుడ్లు ఇస్తా ఉన్నాం, విద్యార్థులకు కావాల్సినటువంటి వసతులు కల్పిస్తా ఉన్నాం, మా పాఠశాలలో చేర్పించాలని చెప్పేసి ఈరోజు ఒక కార్యక్రమాన్ని తీసుకొని విజయవంతంగా ముందుకు వెళ్తా ఉన్నారు. ఇంకో రకమైనటువంటి
ఆనందించాల్సినటువంటి విషయం. ప్రైవేటు పాఠశాలలో చేరి మళ్ళా రిటర్న్ వచ్చి మన ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు మళ్ళా కుర్మాయినలు కానీ లొకేషన్లు కానీ వాళ్ళందరూ చేర్పించడం జరిగింది. అదే రకంగా ఈరోజు మనం చూస్తూ ఉంటాం, స్కూల్లో చదివేటువంటి వాళ్ళు గురుకుల పాఠశాలలో చదివితే చాలు మా పిల్లలు అనేటువంటిది. మా పల్లెలో గురుకుల పాఠశాల చదివితే అన్ని రకాలుగా భోజనం ఉంటది, అక్కడ విద్యా బోధన అందుతుందని చెప్పేసి అనుకుంటారు. కానీ గురుకుల పాఠశాలలో కూడా చేరి వాళ్ళ పిల్లల్ని ఈరోజు ఎల్లగౌడ అన్న గారు వాళ్ళ పిల్లల్ని తిరిగి మళ్ళా ప్రభుత్వ పాఠశాలలో మన గ్రామ పాఠశాలలో చేర్పించడం జరిగింది. అంటే ఈ రకంగా వారందరూ కూడా మిగతా వారికి స్ఫూర్తినిచ్చే విధంగా మన గ్రామంలో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం శుభదాయకం. మీకు కావాల్సినటువంటి అంశాలపైన గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరి సహకారంతో మీ పాఠశాలకి ఏ రకాలైనటువంటి మౌలిక వసతులు కల్పించడానికి మా నుంచి ఏం కావాలో మీరు అడగండి. కానీ మీరు మాత్రం మీ ప్రభుత్వ నిబద్ధతతోటి, మీకున్నటువంటి ఉద్యోగ నిబద్ధతతోటి మా గ్రామ విద్యార్థులను ఇతర గ్రామాలు మా గురించి చెప్పుకునే విధంగా, మా గ్రామ పాఠశాల విద్యార్థుల గురించి చెప్పుకునే విధంగా మీరందరూ కూడా తీర్చిదిద్దాలని చెప్పేసి మీరందరూ, ఎందుకంటే ఈరోజు మా పెద్దలు చెప్పడం జరిగింది, విద్యార్థులు కుటుంబం దగ్గర కంటే ఈరోజు పాఠశాలలో ఎక్కువ ఉంటారు. మీ పిల్లలుగా వారిని, మీ పిల్లలను ఏ రకంగా అయితే విద్యాబుద్ధులు నేర్పిస్తారో ఈ యొక్క గ్రామ విద్యార్థులందరినీ కూడా మీ పిల్లలుగా భావించి విద్యాబుద్ధులు నేర్పించడానికి మీరు వారందరితో కృషి చేయండి. మీకు కావాల్సినటువంటి ఏవైతే అవకాశాలు అవసరాలు పాఠశాలకు ఉన్నాయో, విద్యార్థులకు కావాల్సినో మా పెద్దలందరి సహకారంతో మేము మీకు అందిస్తామని చెప్పేసి ఈ యొక్క పాఠశాల 10వ తరగతిలో కావచ్చు, మిగతా యాక్టివిటీస్ లో కావచ్చు, కొండూరు గ్రామ విద్యార్థుల ప్రతిభ ఈ రకంగా ఉన్నదనేటువంటి చెప్పుకునే విధంగా మీరు తయారు చేయాలని చెప్పేసి ఈ యొక్క గ్రామంలో జరిగేటువంటి పాఠశాలకు సంబంధించిన కార్యక్రమాల్లో మా పూర్తి సహకారం మీకు ఉంటుందని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి విద్యార్థులకు, అదే రకంగా గ్రామాల్లో పాల్పంచుకున్నటువంటి పెద్దలందరికీ కూడా మీకు అందరికీ మా గ్రామ పంచాయతీ తరఫున మీకు అందరికీ కూడా గ్రామం తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు వేసి అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా.